నేను ట్రీట్ చేస్తున్నాను. వరంగల్ ఉత్తర తెలంగాణకు దిక్కైన ఎంజీఎం ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విషాదం చోటు చేసుకుంది. చిన్నపిల్లల విభాగంలో చికిత్స పొందుతున్న 2 నెలల శిశువు మృతి చెందింది. ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన ఆ బాబు 3 రోజుల క్రితం సబ్బు నీళ్లు నోటులోకి వెళ్లడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆసుపత్రిలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వెంటిలేటర్ ఆగిపోయింది. ఫలితంగా ఆక్సిజన్ అందక చిన్నారి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై ఆసుపత్రి వైద్య సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంటే హాస్పిటల్లో కరెంట్ ఉందంటున్నారు. రాత్రి ఒక మనిషికి చెప్పిన డాక్టర్కి కరెంటు పోయిందని, అంటే కరెంటు పోయినాక ఆయన అన్నాడు కదా, వీళ్ళు ఒక పైపు పని చేస్తలేదు, 2 నెలలు అయింది, అవసరమైతే అడిగిపోయి కంప్లీట్ ఇచ్చుకోగా ఉన్నారు. మాకు తెలిస్తే మేము ఈ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతాం కదా, వీడికి ఎందుకు తీసుకొని వస్తాం? కరెంటు పోవడం వల్లనే నా పిల్లగాడు చనిపోయింది. ఎప్పుడు పోయింది కరెంటు? పొద్దున పోయింది. పొద్దున ఆడుకున్నాడు, నైట్ 4 సార్లు పోయింది, పొద్దున ఒకసారి పోయి వచ్చింది. పిల్లగాడు కరెంటు ఉన్నసేపు మంచుకున్నాడు, కరెంటు పోయి వచ్చింది, పిల్లగాడు చనిపోయింది. ఆక్సిజన్ కరెంటు పోతే ఎందుకు చనిపోతుంది? జనరేటర్ ఆన్ చేయలే, ఆన్ కాలే సార్. మొన్న నైట్ సెల్యులైట్ చేసుకొని పట్టుకున్నాను నా పిల్లగానికి. ఆ రోజు కూడా వచ్చిన రోజు కూడా తొందరగా జనరేటర్ ఆన్ కాలే. కరెంట్ ఉంటేనే మిషన్ నడుస్తాయి. కరెంట్ ఉంటేనే నడుస్తాయి. కరెంట్ పోయినప్పుడు జనరేటర్ ఆన్ చేయాలి, జనరేటర్ కూడా ఆన్ చేయాలి. ఎక్కడ మీది ఏమైంది? ఎప్పుడు వచ్చారు మీరు? అది ఏడ్చేర్లపల్లి, వాజేడు మండలం, ములుగు జిల్లా. మీరు ఎప్పుడు వచ్చారు?